కట్టు బట్ట. జై స్వామినారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై స్వామినారాయణ. జై శ్రీరామ్. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ శ్రీ స్వామినారాయణ మందిర్ అండి. ఇదైతే మన ఆనందనగర్లో ఉన్న మందిర్కి అయితే వచ్చాం. సో ఇది ఉంటుంది కదా, ఇదే మన స్వామి నారాయణ మందిర్. ఆ మందిర్లోకి వెళ్ళి జై స్వామినారాయణ. జై స్వామినారాయణ. సో ఇదిగోండి. సో లోపలికైతే వెళ్దాం. సో ఇది దేవస్థానం ఎంట్రన్స్ అండి. చాలా అద్భుతమైన కట్టడి, చాలా బ్యూటిఫుల్గా ఉంది దేవాలయం. మొత్తం చూడండి, బయట నుండి అవుట్లెట్టే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, జై స్వామినారాయణ. జై స్వామినారాయణ అంటాడు. ఏంటి అబ్బబ్బబ్బబ్బా. సూరత్ నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ గూగుల్లో లేవండి. నిజంగా మీరు చెప్తారా మరి, ఇవన్నీ గూగుల్లో కనిపించలేదు నాకు. ఇలాగ ట్రావెల్ చేస్తుండే కొద్దీ నాకు అన్ఫార్చునేట్గా కనిపించిన జనం, నాకు అంటే జనంకి చెప్పాను, నన్ను చూసి వాళ్ళు రికమెండ్ చేసిన ప్లేసెస్ ఇవన్నీ కూడా. ఏంటిది దేవాలయం ఇంత బాగుంది ఏంటండి. చూడండి, బ్యూటిఫుల్. ఓ మై గాడ్, వెరీ బ్యూటిఫుల్. చూడండి, సాయంత్రం వేళ మనకు అక్కడ కూడా చాలా మందిర్స్ అయితే ఉన్నాయి. నేను ఇండివిజువల్గా ఒక్కదానికి వెళ్తాను. ఏంటి సూపర్ అండ్ సూపర్. చూడు దగ్గర. సో ఇలాంటివి నాకు మొదట్లోనే ఎంత అద్భుతంగా కనిపించింది అంటే, ఇంకా ముందుకు వెళ్ళేసరికి మా ముసలి పండుగేనండి. చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయం. ఓహో, నేను మొత్తం గుజరాతీ, నాకు ఈ దేవాలయాలకు ఎందుకు వస్తానంటే గుజరాతీ కల్చర్స్ ఇవన్నీ కూడా, ఆ అందమైన అందాలు, ఆ అందమైన కల్చర్ని మీకు చూపించాలని చెప్పేసి నేను వస్తుంటాను. సో లోపలికి వెళ్ళి ఆ అద్భుతమైన కీర్తనలు చూసి లోపల ఏ దేవాలు ఉన్నాయని చూద్దాం. సో మనకి ఎదుర 2 సింహాలు, సింహద్వారం. చూడండి ఎంత బాగుంది. చూడండి ఆ బ్యూటిఫుల్ గార్డెనింగ్ ఇదంతా. ఈరోజు నా పని ఇంతేనే. దేవాలయంకి అంకితం చేసేసాను, అన్నీ కవర్ అయిపోయాయండి. హనుమాన్ దేవాలయం స్టార్టింగ్. హనుమానం. చూడండి, అద్భుతమైన స్వామినారాయణ, స్వామినారాయణ, స్వామినారాయణ. అద్భుతమైన కీర్తనలు. నిర్మాణం అబ్బా, మనకి దేవుడు అద్భుతమైన కీర్తనలు, బ్యూటిఫుల్ గార్డెనింగ్ పెయింట్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నా మాటలకి మనకి వినిపించవండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది అన్నీ కూడా మనకి, అన్ని మందిర్లు కూడా మనకి ఇదంతా కూడా తపీ రివర్ మీద, బ్యాంక్స్ మీద ఇవంతా మనకి కట్టడం అయితే జరిగింది.
శ్రీమన్నారాయణ. సో చీకటి అయితే అయిపోయిందండి. ఈరోజు సెషన్ అనేది పూర్తి చాలా అద్భుతమైన ఫీలింగ్. అది చక్కగా మనకి రకరకాల దేవతల్ని దేవుల్ని అన్ని చూశాను. కర్ణుడిని చూశాను. మహాభారతం ప్రతిష్ఠిత దేవాలయం అనేది మహోన్నతమైన దేవాలయం. అద్భుతమైన కీర్తనలు, గుజరాతీ ఆచారాలు, కట్టు బట్ట చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక కృష్ణ మందిర్ ఉన్నట్టుంది. ఇందాక వరకు పూజ అయింది, ఇప్పుడు ఓపెన్ చేసినట్టున్నారు. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కృష్ణుడిని కూడా మీకు చూపిస్తాను. సో ఎందుకంటే వీళ్ళు సాయంత్రం 5:00 నుండి ఇవి స్టార్ట్ అవుతాయండి. ఇది గుజరాతీ కట్టు. సో గుజరాతీ కట్టు అంతా కృష్ణ దేవాలయం, రాధాకృష్ణులు. సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ గుజరాతీ కట్టు బట్ట. జై స్వామినారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రసాద్, థ్యాంక్ యూ. జై స్వామినారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా అద్భుతంగా ఉందండి. ప్రసాదం కూడా తిన్నాను, అవి ఇచ్చిండ్రు. చాలా బాగుంది ప్రసాదం కూడా. జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై శ్రీరామ్. గుజరాత్ అంతా జై శ్రీరామ్, జై హనుమాన్, అంతా రామ్మయమేనే. డెఫినెట్గా ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆనందనగర్ వచ్చేటప్పుడు మనకి తీన్పతి మందిర్ దగ్గర మనకి స్వామినారాయణ మందిర్ కూడా ఉంది. ఇది కూడా మీరు విజిట్ చేయండి. ఇది కూడా ఆనందనగర్లో ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం. చాలా మనకి కాకపోతే 5:00 ఆ టైంకి వస్తున్నారు. పూజలు జరుగుతుంటాయి. పూజలు జరగడం కారణంగా నేనైతే ఇప్పుడే దర్శనం చేసుకోలేకపోయాను. అందుకనే దర్శనం అయ్యేంత వరకు వెయిట్ చేసి దర్శనం చేసుకొని మనకి అక్కడ చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ మనకి ఇది కృష్ణ మందిర్ కూడా ఉంది. ఎదురుగానే కృష్ణ మందిర్ కూడా ఉంది. ఈ మందిర్ కూడా మీరు చక్కగా వచ్చి వీక్షించుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది. సో అంటిల్ దెన్ స్టేట్ ఉండండి. ఇక్కడ నుండి ఈ రోజుకైతే నా సూరత్ పర్యటన ఆపేసి రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్తే అవి కూడా కవర్ చేసి అవి కూడా ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ యాజ్ వెల్. అంటిల్ దెన్ స్టేట్ బై టేక్.